వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ ప్రియా వర్మ. పిల్లల కోసమే ప్రత్యేకంగా యానిమేటెడ్ సిరీస్ తెలుగుతో సహా 6 భాషల్లో స్ట్రీమింగ్. ఇప్పుడు పిల్లలు మొబైల్, టీవీ, ఓటీటీల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కానీ వాళ్ళు చూసే కంటెంట్లో వినోదం మాత్రమే కాకుండా మంచి విలువలు కూడా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. అలాంటి పేరెంట్స్కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. భారతీయ పౌరాణిక కథలను చిన్నారులకు చాలా సరదాగా, సులభంగా అర్థమయ్యేలా చెప్పేందుకు ఒక కొత్త యానిమేటెడ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం, మహాభారతం వంటి మన గొప్ప ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన అంశాలను పిల్లలకు కొత్త కోణంలో చూపిస్తూ నవ్వులు, అడ్వెంచర్, యాక్షన్ విలువలను ఒకే కథలో కలిపిన ఈ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు, తెలుగుతో పాటు మొత్తం 6 భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉండటం మరో విశేషం. మరి ఈ సిరీస్ ప్రత్యేకత ఏంటి? కథ ఎలా ఉండబోతుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించే కంటెంట్కు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి, పురాణాలు, విలువలను వినోదాత్మకంగా చెప్పే కథలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ G5 తన కిడ్స్ ప్లాట్ఫామ్ కిడ్స్ ద్వారా మరో కొత్త యానిమేటెడ్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. శివలో కే కుండక్క మండక్క పేరుతో రూపొందించిన ఈ యానిమేటెడ్ సిరీస్ ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రచించిన బెస్ట్ సెల్లింగ్ పిల్లల పుస్తకం ది వెరీ ఎక్స్ట్రీమ్లీ మోస్ట్ నాటి అసుర టేల్స్ ఫర్ కిడ్స్ ఆధారంగా రూపొందించబడింది. జూలై 17 నుంచి ఈ సిరీస్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్లో ప్రధానంగా కుండక్క మండక్క అనే 2 అల్లరి అసుర పిల్లల చుట్టూ కథ తిరుగుతోంది. వీళ్ళు చేసే అల్లరి, వాళ్లకు ఎదురయ్యే సాహసాలు, ప్రయాణంలో కలిసే కొత్త పాత్రలు, కొత్త లోకాలు ఇవన్నీ పిల్లలను మొదటి ఎపిసోడ్ నుంచి చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేస్తాయి. అయితే ఇది కేవలం కామెడీ లేదా ఫ్యాంటసీ కథ మాత్రమే కాదు. ప్రతి ఎపిసోడ్లో స్నేహం, ధైర్యం, నిజాయితీ, బాధ్యత, దయ వంటి మంచి విలువలను కూడా చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారు. పిల్లలకు బోధిస్తున్నామనే ఫీలింగ్ లేకుండా వినోదం ద్వారా మంచి సందేశాన్ని అందించేలా ఈ కథను డిజైన్ చేశారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్ రామాయణం, మహాభారతం వంటి అందరికీ తెలిసిన కథలను మళ్ళీ చెప్పటం కాదు. ఆ పురాణాల్లో పెద్దగా పరిచయం లేని పాత్రలు, ఇప్పటి వరకు ఎక్కువగా చూపించని లోకాలు, ఆసక్తికరమైన సంఘటనలను తీసుకుని కొత్త కథను అల్లేశారు. అందుకే ఇది పిల్లలతో పాటు పెద్దలకి కూడా కొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ చెప్తున్నారు. భారతీయ పురాణాలను మోడర్న్ యానిమేషన్ టెక్నాలజీతో చూపించడం ఈ సిరీస్లోని మరో ప్రత్యేకత. ఇప్పటి వరకు చాలా కార్టూన్లలో హీరోలు మాత్రమే గొప్పవాళ్ళుగా కనిపిస్తారు. కానీ ఈ కథలో మాత్రం 2 అల్లరి అసుర పిల్లలనే ప్రధాన పాత్రలుగా చూపించడం విశేషం. అల్లరి చేసే ప్రతి పిల్లవాడు చెడ్డవాడు కాదు. సరైన దారి చూపిస్తే అతనిలో కూడా మంచి లక్షణాలు బయటపడతాయనే సందేశాన్ని ఈ కథ ద్వారా చెప్పబోతున్నారు. అందుకే ఈ సిరీస్ పిల్లలకి మాత్రమే కాదు, పేరెంట్స్కి కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. G5 కూడా ఈ సిరీస్ను కేవలం ఒక యానిమేషన్గా కాకుండా భవిష్యత్తులో పెద్ద ఫ్రాంచైజీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రాబోయే రోజుల్లో కుండక్క మండక్క పాత్రలతో మరిన్ని సీజన్లు, కొత్త పాత్రలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సిరీస్ ను ఒక కొత్త యూనివర్స్ కు ప్రారంభంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా G5 కిడ్స్ బిజినెస్ హెడ్ చందన్ కండేల్వాల్ మాట్లాడుతూ, భారతీయ పురాణాల్లో దాగి ఉన్న అద్భుతమైన కథలను నేటి పిల్లలకు కొత్త రూపంలో పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించామని తెలిపారు. పిల్లలు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూనే మంచి విలువలు కూడా నేర్చుకునేలా ఈ కథను తీర్చిదిద్దామని చెప్పారు. అలాగే రచయిత ఆనంద్ నీలకంఠన్ కూడా తన పుస్తకంలోని పాత్రలు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రావటం ఎంతో ఆనందంగా ఉందని, చిన్నారులు ఈ పాత్రలను తప్పకుండా ఇష్టపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యుత్తమ యానిమేషన్ క్వాలిటీ, సరదా పాత్రలు, ఆసక్తికరమైన కథ, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే నేపథ్యం, ఈ 4 అంశాలు ఈ సిరీస్ కు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ముఖ్యంగా పిల్లలు మొబైల్లో లేదా టీవీలో చూసే కంటెంట్ విషయంలో జాగ్రత్త పడే తల్లిదండ్రులకు ఇది మంచి చాయిస్ గా చెప్పొచ్చు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా రూపొందించిన ఈ సిరీస్ వినోదంతో పాటు మంచి సందేశాన్ని కూడా అందించబోతుంది. తెలుగు ప్రేక్షకులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిరీస్ కేవలం హిందీలో మాత్రమే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. అంటే ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన భాషలో ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ను ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు ఈ కొత్త యానిమేటెడ్ సిరీస్ చూడాలని అనుకుంటున్నారా? పిల్లల కోసం ఎలాంటి భారతీయ పౌరాణిక కథల ఆధారంగా మరిన్ని యానిమేషన్ సిరీస్లు రావాలనుకుంటున్నారా? అలాగే ఇలాంటి ఓటీటీ అప్డేట్స్, మూవీ రివ్యూలు, వెబ్ సిరీస్ విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.